ఎగ్జాక్ట్ 1:30కి ఉందన్నమాట ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు మనం బయలుదేరాలి. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ 9:30 అట్లా అవుతుంది. సో మనకు ట్రావెలింగ్ అయితే 1.5 hours అట్లా పడుతుంది అనమాట. 1.5 hours 2 hours. మమ్మీ 1.5 years 5ంటికి వస్తాం. మమ్మీ చూడండి మమ్మ అక్కడ ఉంది కదా, 15 minutes అయింది అక్కడే ఉంది, ఇంకా పోవట్లేదు. వెళ్ళు మమ్మీ, సరే వెళ్ళు. సో మాకు ఇప్పుడే హీరో ఆర్య అయితే కనిపించింది మామ. సో వీడియో తీద్దామంటేనేమో మేనేజర్ వద్దని చెప్పిండు. సో అట్లీస్ట్ ఫోటోను దిగుదామని ఫోటో అయితే తీసినాం. బోర్డింగ్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది. మనం గేట్ నెంబర్ అయితే వెళ్ళిపోవాలి. సో ఇంకో 1/2 hour ఉందన్నమాట ఫ్లైట్ మనకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు అనమాట. మనం వెళ్ళేదారిలో మనం ఎప్పుడు చూడని బ్రాండ్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ప్రైజెస్ కూడా మనం ఎప్పుడు చూడలేని ప్రైజెస్ అయితే కనిపిస్తాయి మామ. మనకు ఉందామంటే ఏం కొనలేము, అసలు ఏం అఫోర్డ్ చేయలేము దీంట్లో అయితే. ఓన్లీ మనకి ఫ్రీ డ్రింకింగ్ వాటర్ అయితే ఉంటుంది మామ, కానీ గ్లాస్ ఉండదు. ఈ ట్యాప్ కూడా మనకు డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఇట్లా మనం ఏమైనా వస్తలేవు, మనం రావాలి ఇలా తాగాలన్నమాట. మన తిన్నామని ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చినాం అమ్మ. మనకి ఇక్కడ ఇట్లా లాంజెస్ టైప్ ఉంటాయి అయితే, స్పెషల్ కార్డ్స్ మీద అయితే మనకు ఆఫర్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ బ్యాంక్స్ చూసుకుంటే ఈ అన్నిటి బ్యాంకులో నాది SBI కార్డ్ అవుతుంది. మరి అది క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా అని తెలియదు. పోయి చూసే లక్కీలీ నా కార్డ్ అయితే కనిపించింది అక్కడ SBI కార్డు మీద. పోయి అడిగితే మనకి గోల్డ్ అవన్నీ కాదంట, మనకి కావాల్సిన క్లాసిక్ అంట. ఆ క్లాసిక్ కార్డు ఇప్పటివరకు అయితే నేను చూడలే. సో అట్లా ఉంటుంది. ఇక్కడ ఫుడ్ కనిపిస్తుంది కదా ఆ సెక్షన్లో. సో ఫుడ్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది అనమాట. కార్డు మీద కూడా ఆఫర్ ఉంటుంది. ఆ కార్డు మీద కూడా మనకి చాలా తక్కువ పడుతుంది అనమాట. ఇప్పుడు మేము నార్మల్గా వితౌట్ కార్డ్ అయితే మాకు 4000 rupees అడిగిండు. ఫైనల్గా KFC అయితే ఆర్డర్ పెట్టాం అనమాట. అండ్ ఈ కోలా, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్, ఈ కేక్ అండ్ ఈ బర్గర్, దీనిలో 2 pieces. సో ఇవన్నీ కలిపి 600 అయితే పడింది. మళ్ళీ సపరేట్ అనమాట ఈ వాన్వి. సో ఇద్దరికి కలిపి 1200 అయింది. ఇక్కడ డ్యూటీ ఫ్రీలో మిస్టర్ బీస్ చాక్లెట్ అయితే ఉంది మామ. సో ఒకసారి అయితే కాస్ట్ అయితే వద్దాం. 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో దీని కాస్ట్ అయితే అప్రాక్స్ 900 rupees ఉంది. అన్నీ తిరిగిన తర్వాత ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ స్వీట్లు అయితే ఉన్నాయి కదా. సో దీని ట్రయల్స్ కోసం అయితే మనకి స్వీట్లు కూడా పెట్టారు. ఇట్లా ప్లగ్ చేయాలి తరుణ్, ఓపెన్. నీకు 2 నాకు. సో మిషన్ పాస్డ్. సో నా పక్కన ఉన్నోడు అయితే నన్నే చూస్తుండే ఎన్ని తింటాడని. వాడైతే ఏం చేయలేడు. సో అవి ఫ్రీ కదా, ఏం అనలేకపోయాడు వాడైతే. దగ్గర ఒక 10 స్వీట్లు తింటాను నేనైతే. ఈ ఎల్లో కలర్ కోకోనట్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఆ బాక్స్ కొందామని చూస్తే మనకైతే నియర్లీ ఆ బాక్స్ ఒక్కటి వచ్చేసి 800 rupees ఉండే. సో లైట్ తీసుకున్నాం. ఇంకా మన హాల్టింగ్ టైం కూడా అయిపోయింది మామ. సో ఇదే అనమాట మనం ఇంట్లో మనం వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళే ఢిల్లీ టు అల్మాటీ ఫ్లైట్. సో ఇక్కడ బోర్డింగ్ పాస్ చెక్ చేసేది ఉంటుంది. సో ఫైనల్లీ మనం ఇప్పుడైతే అల్మాటీ ఎయిర్పోర్ట్లో ఉన్నామన్నమాట, కజక్ కంట్రీలో. ఇప్పుడు కజక్ నుంచి మనం అయితే కిర్గిజాన్కి వెళ్ళాలి, మేము ఉంటున్న కంట్రీ. సో ఇక్కడ నుంచి ఇప్పుడు టైం అయితే midnight 1 అవుతుంది. సో బస్సుకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది, కానీ మేము లాస్ట్ టైం బస్కి వచ్చినాం. కానీ బస్సు ఇప్పుడు అనేది ఉండదు. బస్సు ఎర్లీ మార్నింగ్ 9 o'clock ఉంటుంది. సో బస్ ఛార్జ్ వచ్చేసి మనకి 600 మన రూపీస్లో అయితే 600 rupees పడుతుంది. అండ్ ఇప్పుడు మనం మార్నింగ్ వరకు వెయిట్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం అయితే ట్యాక్సీ అయితే మాట్లాడినాం. సో ట్యాక్సీ ప్రైస్ అయితే వచ్చేసి వాడు ఆల్మోస్ట్ $100 అడుగుతున్నాం. అంటే ఫర్ ఈచ్ పర్సన్ మాకైతే 2,000 పడుతుంది. సో కొంచెం లైక్ ట్యాక్సీ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే వాడు డైరెక్ట్ వెళ్ళి మనల్ని మన ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేస్తాడు.
ఇట్లా బస్సు నుంచి అయితే వెళ్తే మాత్రం పెద్ద రిస్కీ ప్రాసెస్ అనమాట. మళ్ళీ బస్ స్టాండ్లో దిగాలి, మళ్ళీ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ మా ఇంటికి అయితే సపరేట్ ట్యాక్సీ అయితే బుక్ చేసుకోవాలి. సో ఇదంతా పెద్ద తలకాయ ప్రాసెస్ మేము. సో మేమైతే అడుగుతున్నాం ట్యాక్సీ డ్రైవర్ని తగ్గమని. ఒక $80 వస్తే మాకు సెట్ అవుతుంది, లైక్ 1700 పడుతుంది. సో కానీ ట్యాక్సీ డ్రైవర్లు అయితే ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే బార్డర్ దగ్గర ప్రాబ్లం అవుతుందని. సో మ్యాక్సిమం మేమైతే ట్రై చేయాలన్నమాట తగ్గించాడు ట్యాక్సీ డ్రైవర్. సో ప్రైస్ అయితే అసలు తగ్గనని చెప్తుండు. $100 చెప్తుండు. ఫస్ట్ అయితే $120 చెప్పిండు, 100 అంటుండు. మేము 80 అయితే అడిగినాం. సో లగేజ్ ఎక్కువ ఉండేసరికి మాకు ఎక్కువ ప్రైస్ అయితే చెప్తుండు. మా లగేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అసలు ప్రైజ్ అనేది తగ్గట్లేదు అనమాట. 1875. సో చూడాలి ట్యాక్సీ. సో ఇదే అనమాట మమ్మ వాడు మాట్లాడిన ట్యాక్సీ. సో లోపలైతే సెట్ ఉంది. దీనికైతే మనకి $90 పడింది, అంటే ఇండియన్ అమౌంట్లో చూసే మనకి 7500 అయితే పడింది అనమాట. సో లగేజ్ పెట్టుకోవడానికి కూడా మనకి వెనకాల అయితే బాగానే స్పేస్ ఉంది మామ. సో ఇప్పుడే మనం కిర్గిస్తాన్ బార్డర్కి అయితే వచ్చినాం అనమాట. ఆ లగేజ్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోవాలి. సో కార్ వాళ్ళు అయితే డైరెక్ట్ గేట్ నుంచి అవతలకి వచ్చేస్తారనమాట. మేము మా చెక్కింగ్ ఉండి మాది వీసా మొత్తం చెక్ చేశాక మాకు అలో ఉంటుంది అవతలకి. మనం కిర్గిస్తాన్లో అయితే అడుగు పెట్టేసినామమ్మ. ఇప్పుడే మొత్తం చెక్కింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఈ బార్డర్ నుంచి మేము ఉంటున్న కాంత వరకు అయితే 35 కిలోమీటర్స్ ఉంటుంది, ఆర్ 40 ఉంటుంది. ఇంకొక 1 అవర్ జర్నీ అనుకోండి. సో ఫ్లాట్కి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడే కాంత్ సెంటర్లో దిగినామమ్మ. దీనికి మనీ ఇవ్వడానికి మన దగ్గర కరెన్సీ లేదనమాట, కిర్గిస్తాన్ కరెన్సీ. సో ఇక్కడ ఏటీఎంలు ఉంటాయి, వెళ్ళి డ్రా చేసుకొని మనకి ఇవ్వాలన్నమాట. ట్యాక్సీ మేము మాట్లాడింది 8000 సోమ్స్, అంటే మన ఇండియన్ రూపీస్లో కూడా 8000 రూపీస్. సో వాడు నుంచి ఇడికి రానికైతే వాడు 8000 రూపీస్ అయితే ఛార్జ్ చేసిండు అనమాట.